ఇప్పుడు వచ్చేసి మన రగ్గుల హౌస్ పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. చాలా రోజుల క్రితము మేము ఏం చేసినామంటే ఒక ఎండోస్కోపీ కెమెరాని పుట్టలాగా పంపించి పాములు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసినాం. ఆ వీడియో మీద మీ సపోర్ట్ ఎంత వచ్చిందంటే మన చాలా పాపులర్ వీడియో అది. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మంచిది హెచ్డి కెమెరా తెప్పించి దాన్ని తీసుకుపోయి పెద్ద పెద్ద పుట్టాల మనం మళ్ళీ టెస్టింగ్ చేద్దాం, పాములు కనబడతాయి లేదని చూద్దాం. ఓకే, గుండెకే నన్నే. ఈ వీడియోలో మేము తయారు చేసాం ఒక స్నేక్ హౌస్ అంటే పుట్ట. దీంట్లో మేము చేయబోతున్నాం 24 hours. సో ఈ రోజు నుంచి రేపటి వరకు గైస్ మేము తయారు చేసిన ఈ పుట్ట లోపల మేమైతే 24 hours సర్వైవ్ అయితే కాబోతున్నాం. చూద్దాం ఎట్లుంటది, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేయవలసి వస్తుంది, ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి గైస్ ఈ స్నేక్ హౌస్ లోపలికి అయితే వచ్చినాము. లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ ఎట్టుంది ఏం కథ అని చెప్పేసి. యాక్చువల్లీ రియల్ స్నేక్ హౌస్ ఏదైతే ఉందో దాని లోపల మొత్తం మట్టితో అంతా ప్యాకేజ్ ఉంటుంది కదా, అది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే మా స్నేక్ హౌస్ చూడరు, బయటకి చూస్తే పుట్టలేక ఉంటుంది, లోపలికి వస్తే ఇల్లు వెళ్తావు నుంచి బయటికి అలా పడతా అర్రవాడు కాబట్టి పాముల పేర్లు పెట్టుకున్నాం. చేరిపోదు కాదు ఇది, ఇది అదే రసల్ వైపర్ కొండశిలో రక్త పింజర రసల్ వైపర్ రక్త పింజర కొండశిలో అంటే వేరే కొండశిలో ఇది నేనేంటిదిరా ఇది కట్లపాము. కట్లపాము పెద్ద ఉండదు కర్రెగా. ఓ దాన్ని చూస్తే నాకు భయం ఫారెస్ట్ నీరుగట్టే కాదు అదేంటి చెప్పారా, నాగులమా ఆకుపచ్చ కలర్ ఉంటుంది చూడు, కర్రే ఉన్నది. పైతాన్ అన్న పేరు నల్లతాస పెట్టరు అంతే, మామంటే పెట్టలేదా? పాము ఉంటుంది చూడు, ఉండదు నల్లతాస అంటారు చూడు, ఉంటది నల్లతాస గూగుల్ ఒకటి చూపియండి ఇప్పుడు ఉంటది పెట్టే. నల్లతాచు ఉందిరా జింగిడిగా లేదు ఉన్నది స్పీకర్. నల్ల తాచు రిఫర్స్ టు ఏ పాపులర్ 1987 తెలుగు ఫిల్మ్. ఏదిరా Nalla Trachu refers to a popular 1987 Telugu film and also to a Telugu novel by Sri Madhu Babu, both featuring themes of కానీ పాము ఉంటుండొచ్చురా నల్ల తాచు పాము. ఇమేజ్ ఒకటి ఇమేజ్ నెట్ నల్ల తాచు పాము తెలుగు అది వస్తుందా? ఏ చూడు నల్ల తాసు అని ఎందుకు అంటారు అనుకున్నాను నేను. పాము చూసుకుంటున్నావు. నల్ల తాచు మీ జాతేనా ఆడనమ్మగానా గడ్డు తిరుగా అది నవంబం లెక్కనే ఉంది. నా పేరే ఉన్నది తాచు గిరినాగు. నాకు ఫారెస్ట్ పోయినప్పుడల్లా నాకు దేనికి భయం కాదు, కానీ ఆ గిరినాగు కనబడతామో భయం ఎట్లా తిరుగుతుంది తెలుసా? చక్కగా పోయేది ఒక్కసారి సొఫన తిరుగుతుంది వెనకకు, మనకంటే హైట్ అవుతుంది. ఇంకా పెద్ద ఉండదు అలా కర్రెగా పట్టుకుంటాడు. బాత్రూమ్ లా దాన్ని వటనికి పోతాడు, బాత్రూమ్ లో పోయి ఇట్లా చూసుకుంటా పోగానే లోపలికి ఒక్కసారి మారుతుంది చూడు, పెద్ద ఉంటది ఆపమాట. ఇదేమో నాగులమా బెండ్ ఉంటుంది, ఎప్పుడు ఆకుపచ్చ కలర్ ఉంటుంది చూడలేదు ఎప్పుడు. షెట్రిక పాము వేరు, నాగులమాస నీరుగడ్డ మస్తు నీళ్ళలో తిరుగుతా ఉంటది. చెప్పాను ఎర్రా సో మన దగ్గర అయితే గైస్ ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ తీరా ఏమేమి తెచ్చుకురా. ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి ఇవాళ క్యాంపింగ్. మెల్ల బియ్యమవుతాయి పాలు. దీంట్లో మీరు చూసినట్లయితే ఒకటి బిస్కెట్ ప్యాకెట్ హైడ్ అండ్ సీక్, నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ పెద్దది, ఆ తర్వాత కాఫీ, మిల్క్ ప్యాకెట్, చూపెట్టావా మటన్, బియ్యం, ఉల్లిగడ్డ, టమాటాలు. అండ్ ఈ క్యాంపింగ్ లో స్పెషల్ కౌస్ వచ్చేసి ఏంటిది అంటే కిలో మటన్. పాప్కార్న్. అరే ఎవరు వండుతారా మటన్?
నేను వండుతా తీరు. నేను వండుతా. వండుతా నీట్గా. నేను వండుతా ఇద్దరు పొత్తుల. బాబాయ్ గారు ఉంటే బాబాయ్ గారు ఉండు. బాబాయ్ గారు ఈరోజే పాపం బుస్ అన్నాడు. దశదిన కర్మకు పోయిండు. నేనైతే బిస్కెట్ తింటున్నా, వాళ్ళు తినకపోయినా సంబంధం లేదు. ఏంటిది అది? ఐడెన్ సిక్ అడమా ఐడెన్ సిక్ కాదు, అనుకుంటా. ప్రతిసారి చాయ్ చేస్తావు క్యాంపింగ్లా, ఇలా అదే చేత్తోని కాఫీ వేయరా. ఫర్ ద ఫస్ట్ టైం కాఫీ తెచ్చినా కాఫీ ట్రై చేద్దాం. బుస్ అన్నాం ఇక. ఫర్ ద ఫస్ట్ టైం గాయస్ ఈ బిస్కెట్లు అయితే తెప్పించినాం. ఇవేంటి అంటే ఉస్మానియా బిస్కెట్లే, కాకపోతే సుబానీ కంపెనీ అట. సో ఇలా టేస్ట్ చేద్దాం. ఇలా దీని మీద ఏమన్నదంటే విన్నర్ ఆఫ్ మోర్ దెన్ 20 అవార్డ్స్. తాను కాదు దాన్. ఒక పాము తిన్నది ఇక్కడ ఇది నల్లరాస్. ఎట్లుంటే చూద్దాం ఒక నిమిషం. సాయంత్రం బిస్కెట్ కావాలి ఎక్కడ ఉన్నది. ఈ డబ్బా అయితే అస్సలు ఉన్నది ఇగో దొడ్డు ఇంత ఏం కాదు. ఇగో ఇట్లా కొట్టినా ఏం కాదు. కవై ఉన్నాయి అన్ని. అరే గివి మెత్త ఉంటాయి మొత్తం. అప్పుడు తిన్నాయి, నేనే తయారు చేసిన అది. అప్పుడు తిన్నాయి. తప్పులేదు, ఇవ్వచ్చు 20 అవార్డులు. ఇంకో 10 ఇచ్చినా సరే వీళ్ళకు. నేను 20 వచ్చినాయి అన్న. బిస్కెట్ ప్యాకెట్ దానికి 20. నేను ఒకటి ఇస్తా ఇప్పుడు. రెండు ఇస్తాను, నీకు ఒక్కటి కాదు. ఇయో నలతాస్ ఎవ్వరికి లేవు బిస్కెట్ అడగకూరి. అసలే వాడు బిస్కెట్ లవరు. అసలు నచ్చినారా? మంచిగా ఉందా నీకు? అంతే ఒకటే ఎవరికి. ఇప్పుడు బిస్కెట్ బాబా చేతి ఒకటి ఇస్తా. ఏమన్నా ఉన్నాయా మన మీద లోకల్ కొనే బిస్కెట్లకి వీటికి ఎంత తేడా ఉన్నదిరా? తేడా ఉంది. గప్పుడు కొన్ని ఎట్టున్నాయి ఇంకా మీద చూస్తే మాత్రం ఏమను సూపర్ ఉన్నాయి, కానీ లోపల ఏం లేదు డొల్లా. ఇవి రోజు తిన్నామనుకో ఖచ్చితంగా ఏదో ఒక రోగం వస్తుంది. గట్లనే ఇవి నెయ్యి వేసో ఏదో వేసి తయారు చేసారు, కమ్మ ఉన్నాయి. టేస్ట్ వద్దా? ఎట్లా చక్కెర వేసిరారా? వేసినాం. ఇట్లుంది టేస్ట్ అంతా. కాఫీ పాల్ట్. ఇది ఏ పోయాలి. చెప్తున్నారు వీళ్ళు వేద్దామంటే. నువ్వే వద్దానో అయిపోయినాక నువ్వు చెట్ ఉన్నకాయ వేద్దామన్నా సరిపోదని. చాలు. కాఫీ తాగుతున్నాయి పాములు. పాలు పోతున్నారు ఎవరు పైకి. వాళ్ళు వచ్చి సరే చక్కగా చాలా గిన్నె పడే. కప్స్ రేపు నాలుగు పంచమి, రేపు అందరూ పైన కప్పులు వాడక బాగా రోలే. కప్పులు ఓపెన్ చేయగానే వాసన ఎట్లా వస్తుందంటే అంత ఎలకాచిపోయినట్టు వాసన వస్తుంది. ఎట్లా వస్తుంది ఆయన ఇట్లా ముక్కలు పెట్టుకురా సంబుడు వస్తుంది ఎలక వాసన లోపల లోపల. చల్ బట్టలు పోయింది. బట్టలు అట్లా ఉంటాయి. నేను బిస్కెట్ తింటా. క్లియర్ తాకు. ఏది గిజ్ చూడు ఒకసారి. అన్న తాగయ్యా, అన్న తాగయ్యా. వస్తలేదు లంగవీడు అలా ఎలా అవుతావా అని వస్తుంది అంటుండు. వేరే క్లాస్, అరే వేరే క్లాస్ ఉంది. చూడరా వేరే లేవు. వస్తుంది. కెమెరామెన్ కడుతుంది ఇద్దరే ఎందుకు చూడాలి. ఆహాహా మస్తుందిరా. అయితే వద్దురా బిస్కెట్ నీ గ్లాస్ ఇది చూపి. ఉంటావా పోతావా? ఇది ఇంకా ఘోరంగా వస్తుంది. కడుగు తొత్తలేదురా. మనము ఏదో తిన్నట్టున్నాం ఇవ్వట్లేదు ఆయనం. ఆ రోజులనే చాయ్ తాగడం లాస్ట్ మళ్ళీ తాగలేదు ఇక వాళ్ళే. బిస్కెట్లు తిన్నా వాసన వస్తుంది. గిల్ల చూడు ఒకసారి ఇల్ల మూతి కడుగుతా పెట్టలేదు మేడం. ఒకసారి కొన్ని వాటర్ పోసి కడుగు చూడు. హాట్ వాటర్ ఇవి కడుగు వాసన వస్తలేదు. కడిగితే గరం గరం నీళ్ళు పోయి అది చేస్తేనే పోతుంది వాసన. తర్వాత కడుకుందంతే. ఇప్పుడు వచ్చేసి ఏం గేమ్ ఆడుతున్నాము అంటే రీసెంట్గా వింటర్లో వైరల్ గేమ్ ఉంటుంది కదా, నేను అది నాకే తాకింది. సో ఆ గేమ్ అయితే ఆడుతున్నాము. చిన్న నుంచి వీడు బట్టని ఇష్టం లేడు ఇవాళ. ఏమైందిరా కట్టారుకపోయినా ఇటు
నువ్వు పెట్టు నువ్వు నువ్వేరా? చంపుతా నేను ఊకే సాయన దొరుకుతుంది నాకు ఏయ్ నువ్వు రాదు వీడు తాజా పిచ్చిగాడు. నువ్వే మంచి పెట్టి మరి అది నాకు అంతలేదు మరి నరాలు లేడు ఎట్లా వెళ్తున్నాయి అయ్యో. అబ్బో ఓకే మిల్ల కొట్టుకోరు గీనా కొడతాను బుక్క మీద కొడతారా ఆకింది బరాబర్ ఈ ఆకింది మరి ఏరా? గీర కొట్టాలి కానీ గీర కొడతారా అట్లే పెట్టి చెప్పాలి అదే ఇట్లా కాదు నంబర్ ఇద్దాం మళ్ళీ వీడు ఏడుతాడు. దా ఎవరు ఓన్లీ నంబరే పెట్టి ఇక ఫస్ట్ ఎవరు వస్తారో వానికి రైట్ సైడ్ నుంచి స్టార్ట్. అంటే ఇగో ఇట్లా రైట్ సైడ్ వచ్చినాక రైట్ సైడ్ నుంచి స్టార్ట్. రైట్ సైడ్ గిట్ ఉంటుంది లెఫ్ట్ గిట్ ఉంటుంది ఎవరు నువ్వే ఎవరు ఇట్లా రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నేను రైట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ అంటే ఇట్లా నేను ఫస్ట్ సూప్ పెట్టినా ఇట్లా అని రైట్ సైడ్ అన్నావు కవరింగ్ కవరింగ్ పెట్టు, పెట్టు, right side. ఇప్పటిలాగానే వచ్చింది పెట్టు, right side మీద పెట్టు. మెల్ల కొట్టు గీర కొట్టవు గీర కొట్టు ఆనే 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 ఏరా నువ్వే తీసావు కొట్టాలని వీళ్ళు తయారే మెల్ల కొట్టు మెల్ల కొట్టు చెయ్యి ఇస్తున్నావు ఏయ్ మదరేట్ రింగు రింగు తీసారు రే దెబ్బ బుక్కున ఆ చెయ్యి తీసిన రాకింది అనుకో బిడ్డ అని పని అయిపోయినట్టే రింగు తీసారు రింగు తీసారు ఇగో, చేయలేడు చేయలేడు లవట్ లవట్ రింగు తాగితే మాత్రం నేను ఖచ్చితంగా ఉంటాను మళ్ళా. ఏయ్ అబ్బా నన్ను కొట్టావు నీ అది అది పని అయింది. నిన్ను కొట్టారు చూడు గీర ఆకింది మదరేట్ ఏయ్ మెల్ల అయ్యా మెల్ల కొడతాడు నా ఇష్టం అది దొరుకుతలేడు అబ్బాస్ ఏయ్ అబ్బాస్ నేను ఇది ఇది కావాల్సింది ఇది జాంబే చింపు కరెక్ట్ ఆకలే అవి ఎక్కుతుంది మీదికి అబ్బో సుర్రమన్నది బా, ఓట, ఓ. ఆ, ఇదే పెడితేనే సురు పట్టుది సంపు 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 మెల్ల మెల్ల రింగు తాకితే మాత్రం బిడ్డ బతకవు అది ఇస్తున్నావు నాకు రింగు తెలియదు. తాకితే నేను ఖచ్చితంగా షేర్ తీసి కొడతా 100% కొడుతుంది ఇక నేను మళ్ళీ బొక్కలే కొట్టావు. ఏయ్, జాంబే జామి సైడ్ పోయింది ఇప్పుడు చెయ్యి కట్టేరా విద్య వద్దు వద్దు ఏ, వద్దు 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 మెల్లన కొడతా వద్దు వద్దు అబ్బో ఏయ్ అబ్బా ఎర్రగా అవుతుంది బెల్ల కొట్టు ఏయ్ ఏయ్ పంపమ్మ పమ్మన పవన్ అబ్బా బెల్ల కొట్టు ఏయ్ అబ్బా అబ్బో అయ్యా అయిపోయా చేది అయ్యో అబ్బా ఇరుబ్బా అయ్యో అయ్యో ఇడ్లీ బోండా ఘోరంగా తాకుతుంది. ఇడ్లీ బోండా దోశ అమ్మ ఎర్ర నరాలు వెళ్ళి మొత్తం బయటకు కరెక్ట్ పడేది ఇగో నాకంటే వీనికంటే మీ ఇద్దరికి అంటారే ఎక్కువ. వాడి దగ్గర రాలే. మెల్లమెల్ల కొట్టుకుంటారు మెల్లమెల్ల కొట్టుకున్నాం మా మెల్లి కొట్టుకున్నాం. లాస్ట్ టైం మనం రఘుల హౌస్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో మీద చాలా మంది ఏమని కామెంట్లు చేసినారంటే మస్తు ఎంజాయ్ చేసినామని కామెంట్లు చేసారు. మేము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేసినాము. సో ఈ రోజు వచ్చేసి తాజ్ గానికి అంతేకాకుండా మన రగ్ గానికి సింగింగ్ కాంపిటీషన్ కూడా ఉండబోతుంది. చూద్దాం ఎవరు మంచిగా పాడతారు ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మన రఘుల హౌస్ పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివ గేమింగ్ అన్నది టాప్ ఏది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యాన్స్ ఎంతమంది అని కామెంట్ చేసిండు. 700 పీపుల్ లైక్ చేసారు దీనికి. నెక్స్ట్ మన జాంబియాడ్ వచ్చేసి ఇంకా మ్యాజిక్ షో దానికి రియాక్షన్ క్రేజీ ఇచ్చిండు కదా, సో దానికి కూడా మస్తు ఫన్ వచ్చింది. నెక్స్ట్ కామెంట్ క్రేజీ టెన్నీ బాయ్ అని ఉన్నది. జగిత్యాల మీటప్ అట, జగిత్యాల నుంచి చాలామంది ఉంటున్నారు సబ్స్క్రైబర్. మనం పెడతామన్నాగా కామెంట్లు వస్తే కామెంట్ అంతగానం రాలే కాబట్టి జగిత్యాల మీటప్ అయితే క్యాన్సల్.
ఫ్యూచర్లో పెడదాం, ఎప్పుడైనా అక్కడ సైడ్ వచ్చినప్పుడు చెప్పొస్తా, కలుద్దాం. నేను ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్డేట్ ఎక్కడ ఇస్తా అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తా. ఎవరైనా ఫాలో అవ్వకుండా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సాయి అని ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. దానిలోనే అప్డేట్స్ వస్తాయి. ఏదైనా మీటప్ పెట్టినా ఎక్కడికైనా వచ్చినా కానీ ఫస్ట్ దాంట్లో చెప్పినాక అనౌన్స్ చేసినాకనే వస్తాం. మళ్ళీ నేను యూట్యూబ్లో పెట్టా, మీరు మిస్ అయిపోతారు. తర్వాత యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు మళ్ళీ నేను ఉంటే అయిపో అది అని చెప్పేసి బాధపడతారు. సో అందు గురించి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జగిత్యాల గురించి మంచిగా వచ్చినారు కామెంట్లు. జగిత్యాల్ జాంబీ జగిత్యాల్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణు మోడల్. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఏంటి తెలుసా, విజ్జు మ్యారేజ్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ పూతరేకులు తినే ఛాలెంజ్ చేయండి డాక్టర్ అని. మీ పూతరేకులు తినే ఛాలెంజ్ చేయలేం, ఘోరంగా ఉంటాయి అవి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుంకోజు జీవన్ చారి. ఇన్స్టాగ్రామ్ రీల్ సౌండ్ వస్తుంది అనుకున్నా, జాంబీ సౌండ్ ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఇలానే వాడతాడట రే గదరే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జగిత్యాల మీటప్. అరే మత్తు వచ్చిన జగిత్యాల మీటప్ విజ్గా పెట్టొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూర్య అని ఉన్నది. జాంబీ అని వీడియోస్లో కానీ తీసేద్దాం అనుకున్నాం కదా, జాంబీని వీడియోలో పెట్టడానికి కామెంట్ చేసిండు. ప్లాన్ చేద్దామా? చలో జాంబియా ఉండన్నా తాజా ఉండన్నా కామెంట్ చేయరు. జాంబియా ఉంచుదామా వీడియోలో, తాజా ఉంచుదామా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కడే ఉంటాడు. నెక్స్ట్ క్యాంపింగ్ నుంచి వెళ్ళి మీరు ఎవరి పేరు అయితే కామెంట్ చేస్తారో ఎక్కువ వాళ్ళనైతే పెడదాం ఇక. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకొక గేమ్ ఆడుతున్నాం బ్యాక్ టు బ్యాక్. ఇంకో గేమ్ ఏంటిది అంటే ఉడు గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు పడతాయి దెబ్బలు చూడరు ఇక. నాకే పడతాయి ఎక్కువ. ఒక ఆడపోతే ఏం కాదు ఆడాలి. చలో ఆడకుంటే అందరం ఇట్లా గుద్దు లేదు, మరి ఇట్లా గుద్దు లేదు. ఇష్టం వాళ్ళది. ఇట్లనే కొట్టుడు, ఇట్లా గుద్దు లేదు, నొప్పించుకోను. చలో ఇట్లా కొట్టుడు మొత్తం ఇట్లా ఇట్లే అప్ప అప్ప. ఓకే నేను ఇట్లా కొడుతు ఇక నీకొత్తే. చలో పిట్ట ఎగురు, పంది ఎగురు. ముగ్గురు రేపు ముగ్గురు. పంది ఎగురుతా. పంది ఎగురు, పిట్ట ఎగురు, గద్ద ఎగురు, ఈగ ఎగురు, పావురం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. అబ్బా అబ్బా భీమా అది కొట్టి కొట్టి రా షేర్ వస్తుందిరా. పంది ఎగురు, పిట్ట ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. అట్లా సంపూరా మరి మనకి ఎట్లా తాకుతుంది మీ పని. ఇప్పుడు గీతను గుర్తాయో చూడు అయిపోయింది పని. ఇట్లా గుద్దిండి అది ఏర్పడతలేదా? ఈగ ఎగురు, దోమ ఎగురు, పిట్ట ఎగురు, పంది ఎగురు. లావట్లే మూమెంట్ ఇచ్చినా కానీ అట్లున్నది. పిట్ట ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. ఏడు కదా సులువు అంటది నాది కూడా. ఇంకేం అయింది? ఏమైందిరా? వానికి దెబ్బ తాకింది. కొడితే వానికే తాకింది. బైక్ ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, పంది ఎగురు, పిట్ట ఎగురు, పావురం ఎగురు, గద్ద ఎగురు, ఈగ ఎగురు, రైలు ఎగురు. అక్క ఎవరు ఎగురుతాడు? మళ్ళా ఫాస్ట్ ఫాస్ట్ ఎవడన్నా లేట్ లేపినా కూతుడే. ఫాస్ట్ పిట్ట ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, రైలు ఎగురు. డబల్ డబల్ కొట్టిరు. నేను కొట్టలే, లాస్ట్ కొట్టిన. డబల్ డబల్ కొట్టిరు. ఈగ ఎగురు, దోమ ఎగురు, రాకెట్ ఎగురు, పంది ఎగురు.
బా సక్సెస్ఫుల్ ఒక్కసారి కూడా దెబ్బ పడకుండా బా ఇప్పుడు పడు. ఆడం గేమ్ గేమ్ ఆడం ఆడం గేమ్ రాదు. అందరూ వస్తే నేను కొడుతున్నా. వాడు. లారే ఆరే లెక్కలు వస్తుంది అది. ఈ పుట్టల ఇంట్లో మేము వండబోతున్న ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే ఏంటిదిరా మటన్ కాదు మేకే. పాములు మటన్ తింటే తినే వస్తాయి మళ్ళీ. మారకం పాములు వాడిని ఎందుకు అడుగుతున్నారా వెళ్ళదా? సో ఇప్పుడు వచ్చేసి మటన్ అయితే వండుతున్నాము. ఈ మటన్ ని మంచిగా కడుగురా తింటే క్యాంపింగ్ లో ఇగో. వద్దు వాసన చూడు, వాసన చూడు. వాసన వద్దు. వాసన కౌస్ కౌస్. కానీ ఏదేమైనా అవి ముఖంలో మొత్తం అసలు కళ దేనితోనంటే ఇవన్నీ కింది పెరుగుతో అసలు తీరా ఆడియన్స్ ఏమైందా మస్తు పెద్ద పంపింది అది ఏమైందిరా కందిరిగా కరిచిందా వాళ్ళని ఉరికిరా పని వరకేనా ఎప్పుడన్నా కానీ నేను కొరుకుతా. చలో ఈ రోజు ఈ కుకింగ్ వీడియో అంటాను నేను ఈ రోజు ఈ క్యాంపింగ్ లో మా వంట వండబోయేది నేను. బాబాయ్ గారు లేడు కాబట్టి మటన్ నేను వండుతా. అరే నువ్వేం వండుతావు? డైలాగ్ చెప్పు. నా డైలాగ్ ఏం లేదు. ఇంకా ఎవరు కొనరా నేను చెప్పరా వీళ్ళకి ఇవ్వలేకుండా రాదు. మొత్తం పచ్చిగా చేస్తా. ఏం చెప్పలే ఇంకా ఏమడుతుంది నీకు. గొక్కుందు తర్వాత కానీ ఫస్ట్ అయితే చేయబెట్టకలా పెట్టు కడుగు మంచిగా. చేయను ఎట్లే బాబు. కడుక్కో బాబు బాబు నువ్వు ఆ తర్వాత ఇప్పుడు మా ఇష్మతి ఆయన పొద్దున ఇంకా త్వరలో ఉండేసరికి అలాగే వస్తుంది. ఇగో మనం ఒక పని చేద్దాం. ఏదని చెప్పన్నా, చాలా రోజుల క్రితము మేము ఏం చేసినామంటే ఒక ఎండోస్కోపీ కెమెరాని పుట్టలాగా పంపించి పాములు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసినాం. ఆ వీడియో మీద మీ సపోర్ట్ ఎంత వచ్చిందంటే మన చాలా పాపులర్ వీడియో అది. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మంచిది హెచ్డి కెమెరా తెప్పించి దాన్ని తీసుకుపోయి పెద్ద పెద్ద పుట్టాల మనం మళ్ళీ టెస్టింగ్ చేద్దాం. పాములు కనబడతాయి లేదని చూద్దాం. ఓకే అవి బయటకు వెళ్తాయి అన్న. ఆర్ యు ఎక్సైటెడ్? వెళ్తాయి పాములు వెళ్తాయి, అవి చూపెడతాయి. వెళ్తాయి. నువ్వే ఉన్నావు ఒకటి. బయటకు వెళ్ళి చూపెడతే తాస్ అంటది. అన్నిటి పాములకు నాకు ఏం భయం కాదు, కానీ కర్రె పాముతోనే బాగా భయం అవుతుంది. రక్తపింజరా రక్తపింజర అంటుండు. కర్రె గిరినాకుంటా చూడు, తాస్ పాము. మా తమ్ముడు ఇంకా మటన్ కానే కాలేదు, దాన్ని చూసి అవన్నీ కూరలు వస్తున్నాయి. వీన్ని మిరపకాయలు వేయరా అంటే అర్ధగంట చెప్పబట్టి నా మటన్ ఎప్పుడో అయిపోయింది. మరి నూనె అంతా మాడిపోతుంది, అది వాసన వస్తలేదా? మళ్ళా అయ్యా అదే పెట్టి పెట్టి అదే మసాలా తర్వాత అయ్యా ఉల్లిగడ్డ ఉడికేసావు, ఈ మంటుంది మొత్తం కారం. అబ్బో పెట్టే ఇవాళ మంచిగా నీటి వండుతా, అమ్మ చేస్తా మటను వాళ్ళ చక్కగా తినబెడతా. చూపెట్టన్నా కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఉడుకుగా అనిపిస్తుంది. మా ఉడుతుంది అన్న మొత్తం తీయ చక్కెర బెల్లమన్నా తిందాం. నీళ్ళ చక్కెర డైరెక్ట్ ఇక కారపొడి కారపొడి కానపొడి తక్కువనే. అబ్బా పోవటం ఇక ఇది ఇది పావు కిలో వేయాలి కిలో మటన్ ఎందుకు
పొద్దున ఏం చెప్తావు 4-5 అవుతుంది గిన్నె అన్న అది ఊది ఎక్కువనే ఇంకా తీసేయాలి. నీళ్ళు పెట్టరా ఘోరం ఘాట్ అవుతుంది. కూరగానికి ఇవంటే ఇష్టం వాటర్ పెట్టుకో. నాకు కూడా ఒకటి. ఇవి వేసుకుంటే దగ్గు పలారం వచ్చినట్టు మంచుకున్నట్టు ఇక. వాటర్. తిను, 5 నిమిషం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకో. నచ్చది పెట్టుకో రూల్ ఇప్పుడు. కొడుకోలేదండి కొడుకు అది కూడా పేద యో ఇన్నున్నాయి తింటావా అన్న? తిను తిను. ఇప్పుడు వాడు తిట్టున్నావు డైరెక్ట్ సావే ఇక. ఉప్పేరా జాంబే ఉప్పే ఏసుడు కాదు ఈ మన చెప్పు కాకు అసిస్టెంట్ లెక్కుండు నేర్చుకుంటున్నా ఉప్పు ఏంద్రా గొక్కుంటారు జరగదు అంటే గది ఇంకా అల్మిల్ గడ్డి అబ్బా ఏంద్రా జారిపోయిందిరా జింగడిగా. అదే కుకింగ్ కావాలి కుకింగ్ చేస్తాడు మాస్టర్లు గట్ల ఎత్తున్నావు ఇంకా వానికి అంగల్ మెల్లిగా అబ్బో గిట్లా ఛాయ ఏమన్నా అన్న గిట్ల గిట్ల ఏంది పుదీనా తెంపరా అంటే కట్ చేస్తుండు. ఇది పుదీనా, ఇది కొత్తిమీర కాదు, ఇది పుదీనా. ఇది అందరు ఇప్పుడే తెలుసుకోర్రి కొత్తిమీర కాదు పుదీనా కొత్తున్నా. ఇది కోస్తుంటే తీసుకున్నా నేనే. పుదీనా కొత్తున్నా ఇప్పుడు. నా ఫేవరెట్ మటన్ పోతుంది. నీ ఫేవరెట్ ఫేవరెట్ అని ఒకసారి మళ్ళీ ఒకసారి ఫేవరెట్ ఫేవరెట్ నీ మూతి మాత్రం వస్తుంది. కొరకటట్టే ఉన్నాడు కొంచెం అది. నీళ్ళు తాగురా నీ ఫేవరెట్ మటన్. ఇప్పుడు శుభ్రా మూతి మాత్రం వస్తుంది కదా. కొరకన్నా వాని మూతి వాళ్ళు వద్దు కానీ ఇక్కడ కుక్కున్నది ఒకటి. రెడ్ వాటర్ వాటర్ కాదు అది, జల్లి వరకు 100 సంవత్సరాలు మొత్తం రెబ్బు వాటర్ అది. మనం మటన్ కర్రీ అయ్యేలోపు మన వాళ్ళు ఇద్దరు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచిగా ఒక పాట అయితే నేర్చుకుంటూ వీడు వచ్చేసి హిందీ పాట పాడతారట, వీడు వచ్చేసి తెలుగు పాట పాడతారట. కమా ఎవరు నాకు డిస్టర్బ్ చేయకూడదు నవ్వుకుర్రు నేను చెప్తున్నా చేటాను పైలా పైలా ప్యార్ హై పहली पहली बार है पहला पहला प्यार है पहली पहली बार है जाने के भी अनजाना ऐसा मेरा प्यार है हो पहला पहला प्यार है पहली पहली बार है उसकी खया जाने ఇంకా ఇంతేగా ఒకటే పాట పాడిన తెలుగులో అర్థమైందా మాకు అర్థం కాదు. పాట అయితే నేర్చుకున్నా మంచిగా వాడిండు. మొన్న పాట పాడు మళ్ళీ ఒకసారి. ఏది పూలనే కోనికో పాడు పాడు పువ్వులనే కోనికో కొంచెం నవ్వినవా. ఇప్పుడు స్నేక్ కింగ్ అయితే ఒక పాట పాడబోతుండు. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయి అయితే నీలాగుందే నీలాగుంది అన్నట్టుంది మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే
గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓ నిసిలో సిసిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగిసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో మస్తు వాడిండు వాడు ఒక ట్యూన్ తో వాడదాం అనుకున్నాను వాడు కరెక్ట్ ట్యూన్ కు సింక్ కాలేదు ఒక్కొక్క జాగ్రత్త మంచిగా వాడాడు ఆ మైక్ లా బేస్ లేదల్లా స్పీకర్ ఒకటే ఉన్నది. వీడు పాట వాడింది ఎడిట్ చేస్తే ఇట్లా హెడ్ ఫోన్ పెట్టుకుంటే షోలు గిల్లు అంటే నేనైతే అబ్బో ఏదో వీడియోలా ఇట్లా చేస్తున్నా ఇదో నిద్ర పడుతుంది సడన్ గా మేమందరం మాట్లాడింది ఒక తీరు వస్తుంది వాయిస్ వాడు ఒక్కడే మాట్లాడింది ఒక తీరు వస్తుంది మొత్తం జల్లు అంటది. ఇప్పుడు అప్పంచెలి పాపని సచ్చి పీకుతుండు వాడు తట్టుకోలేకపోతుండు అందుకోసం ఒక ముక్కిస్తున్నాం మనకి ఉడికిందో చూస్తాడు ప్లస్ చెప్తాడు ఇక పెద్ద ఇస్తున్నది ఇక చేయి కడుక్కున్నావా తిన్ తిన్ తిను ఉడికిందారా ముక్కలకి సూపర్ ఉన్నది. మరి ఉంటుంది ఇంకా ఇంకేమి ఏంది ఏకుంటేనే కట్టున్నాం ఇంకేస్తే ఇంకా ఉడకలే. కారపొడి ఘోరంగా కారం ఉంది. మొన్న చికెన్ వేసినాడు మొత్తం పిప్పి వెళ్ళింది. ఏమైంది ఉడికింది ఉడికింది కొద్దిగా ఉడకాలి. కొద్ది ఉడికితే కారపొడి సెట్ చాలు ఎక్కువ చాలు. ఇంకా లబ్బర్ లబ్బర్ ఉన్నది ఇది. దీంతో కారపొడి అయిపోయిందా అయ్యా ఇంకో ఉడుకుతా ఉడుకుతా చప్పడొస్తుందా వాళ్ళు వచ్చి కారపొడి మొన్న ఘోరం తినలేము ఇక ఉరుకుతాం పొద్దున క్విట్ అయ్యి ఏ కారపొడి మీరికైతే పొద్దున కూడా ఉరకాలి క్విట్ అయితే ఏ వద్దు మంచిగా ఉంది. ఏం కాదు ఎర్రగా కావాలట ఆయనకి అయితే అదే మెల్ల ఎర్ర అవుతుంది. ధనియాల పొడి ఇప్పుడు తర్వాత లేదు ఘోరంగా ఉన్నది. అబ్బా ఓ కారం ఉప్పై అబ్బో కొంచెం తీసేది కారం కారం ఘోరంగా ఉన్నది. బో ఉడకది అది చచ్చిపోతుంది ముక్క. సూపర్ అయింది. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది. అన్ని మసాలాలు అవి అన్ని మసాలాలు ఉంటే ఇక మస్తు అవుతుండే. ఓన్లీ కారపొడి ధనియాల పొడితోనే మేనేజ్ చేసినాం. సూపర్ అయింది. ఇప్పటిదాకా ఒక్కొక్క ముక్క తింటే ఉడకలా అనిపించింది. ఇప్పుడు తింటే మొత్తం అయినాక మస్తు ఉడికింది. సూపర్ ఉన్నది. బాబా ఏం ఫీడ్ ఉంది. మటన్లో నిమ్మకాయ వెనుకొని ఉగ్గడం తింటే మస్తు అయింది. మసాలా వేయకపోతే నడుతుంది. ఈ కారంతో మస్తు అయింది. మసాలాతో ఏమైంది వేయకపోతే నడుతుండే అంటున్నా. మటన్ నడుతుండేనా? ఎడ్ నడుతుండే సిల్బడి నడుతుండే. హైదరాబాద్ తూర్పుది కాపాడు మనది ఇక్కడ బాగాలేదు ఎక్కువ. అదేంటిదో ఎరికేనా నువ్వు తినేది పంది కూర కాదు ఇప్పుడు ఉరి పెట్టుకున్నాడు. ఇప్పుడు అది పంది కూర అంటే అర్థమవుతుంది. మొత్తం తిని అంతా క్లీనప్ చేసుకునేసరికి ఒక ఇంత చెత్త అయితే వెళ్ళింది. ఈ చెత్తను మొత్తం సైడ్కి నూకెత్తున్నాం. ఇలా కారప్పొడి ఉంది, మసాలాలు ఉన్నాయి. మళ్ళీ దీనికి మేము పెయింట్ వేసినాం కదా, పెయింట్ కూడా పడ్డది. దాని వల్ల తలుగుతుంది మొత్తం అంత. ఇట్లా చలి మాత్రం విపరీతంగా ఉంది. అలా బయట నుంచి వస్తున్నాయి ఏంటి గాలి చల్లి గాలి వస్తుంది. చల్లి పెడుతుంది గాయస్. చల్లి చెత్త అంత వచ్చిన. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మస్తు అయిన మటన్ కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఒక కామెంట్ STR లెజెండ్స్ అని చెప్పేసి పెద్ద కామెంట్ అయితే పెట్టిండు. ఫస్ట్ వచ్చేసి
2025 తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అవార్డ్ అట. బెస్ట్ కంటెంట్ మేకర్ అండ్ విన్నర్ క్వాలిటీ ఆఫ్ టీఈ బాబాయ్. బెస్ట్ వెల్డింగ్ వర్కర్ అండ్ ఇంగ్లీష్ టాకర్ ఆఫ్ టీఈ తాజ్ అండ్ మాన్స్టర్. బెస్ట్ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంకీ వర్క్స్ ఆఫ్ హెడ్ విజీ. బెస్ట్ నథింగ్ డూయింగ్ బట్ ఎంటర్టైనర్ ఆఫ్ టీఈ రాకేష్. బెస్ట్ ఫుడ్ ఈటర్ బట్ నాట్ మేకర్ అండ్ డ్రోన్ అండ్ కెమెరామెన్ ఈజ్ ద బీస్ట్ కూరా. ఆల్ రౌండర్ ఆల్ టైమ్ హీరో సాయి. ఎస్పెషల్లీ ఐ లవ్ విజ్జీ బ్రో ఇన్ హోమ్ బాయ్ లైక్ విజ్జీ డూ తీట పనులు అండ్ పర్ఫామ్ దూల పనులు విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్. సో ఇదైతే కామెంట్ వేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జైపాలన్ ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ హార్డ్ వర్కింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం, మీ సపోర్ట్ వచ్చిన రోజులు. నెక్స్ట్ కామెంట్ అజయ్ అని ఉన్నది. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 10 కోసం వెయిటింగ్. అది కూడా వస్తుంది, పెట్టాలి పార్ట్ 10 ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాధ్విక అని ఉన్నది. జాంబీ అండ్ కూర ఇద్దరు కావాలి ఛానల్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ వాళ్ళే వస్తుందా అని కామెంట్ చేసిండు. ఓకే, ఇద్దరిని పెడతాం ఈ కాంచిన కామెంట్లల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూర్య ఉన్నది. బెస్ట్ క్యాంపింగ్ వీడియో ఫుల్ ఫన్ కామెడీ ఇచ్చారు. ఆ బొంతల దాంట్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉన్నది. ఆ వీడియో చూస్తే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మళ్ళీ చూసిన నేను నిన్న. అది ఎంత ఫన్ ఉందంటే ఆ వీడియోలో. ఇప్పటి వరకు మన ఛానల్ అప్లోడ్ అయిన వీడియో అన్నిట్లల్లో అట్లా ఏదో తెలియని ఫన్ ఉన్నది ఆ వీడియోలో. మస్తు అనిపిస్తుంది. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ రేపు అయితే రెడీ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఫన్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటి అంటే అంత్యాక్షరి. ఆడదామా? మనలో అందరు రెడీ ఉన్నారు, ఇప్పుడైతే ఆడదాం. ఈ బుద్ధిన పాడవాడు మల్లెల వాన మల్లెల వాన అంత్యాక్షరి అన్నప్పుడు కోయి కోయి కొన్ని పోయి మనకేమో పాట పాడిండు. పూలనే కొని బేస్ లేదు, స్పీకర్ ఒకటే పని చేస్తుంది. పూలనే నాకు అదే వస్తుంది కొనిపోయాడు. తాజ్గాడు పెద్ద బాంబేసిడు మటన్ ఫ్లేవర్. తను వచ్చానంట. అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా పడిపోయినే మరి ఉన్న ఒక్క ఊపిరి ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఇష్టం ఏ మీద వాడు అదే మరి రావు ఇన్నా సోనా క్యూ రబ్ నే బనాయా ఇన్నా సోనా క్యూ రబ్ నే బనాయా. యా అంతేనా? ఏమన్నదిరా వచ్చిందిగా పాసి పాసి అదేనా? కాదు, మధ్యలో పాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కాదు. పాసి యామే అన్నవాడు అల్లుడు సేను నాదిరా జింగిడిగా పాడతారా? పాడతారు. మళ్ళీ నువ్వు వాడద్దు. వాడద్దా? వాడద్దు. పాడు పాడు. నువ్వు కూడా పాసాను వాడదు. అమ్మాయి ఇక్కడ పాట ఎల్లోరా శిల్పమా తెల్ల ఉన్నది ఇంతందం సాధ్యమా ఆనే మళ్ళా అల్లుడు సీన్ ఇప్పుడు వాడు కడిగేసుకో. ఇప్పుడు వాడు అల్లుడు సీన్ కాడికేస్తుంది అంతే. అంతే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. దాని తర్వాత రాయ గద్దే. ఆకాశం ఏనాటిదో ఆనాటిది
ఎప్పుడు మరుపు తీగ అంతేనా గంతే మూలే చెప్పదు గబ్బర్ సింగ్ ఇంటిలో కాయపర్సి గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం దూరమెక్కడో గమ్యమెక్కడో తెలియగా శాపం తెలియని పాపం తెలియని పాపం ఆకాశం దిగి వచ్చి మబ్బులకో అంతే మబ్బులతో మొత్తం ఆడు మబ్బులకు ఆట ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేరే మొత్తం వాడు ఎంత వచ్చినా అంత వాడినాం గట్టుడా మరి వాడు ఆకాశం దిగి వచ్చి మబ్బులకు వెలగాలి ఏం వెలుగుతుంది మన పందిరి ఇప్పటికింకా తాజుగాని వయసు వీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే నేను కాల్చితే కత్త అవుతాను. నువ్వు చాల్తీ అసలు ఎంతసేపు ఆడతారు తెల్లదా మాట్లాడుతున్నారు ఫుల్ సైడ్ పెడుతుంది జర్రా నువ్వు బాంబులు ఎత్తున్నాడు కొనకవాహా నా పేరు చెప్తా గిదే పుట్టల క్యాంపింగ్ ఎత్తున్నాం కదా మా వాళ్ళు వైబ్ గురించి మొత్తం లబ్బర్ పాములు తెచ్చేసిర్రు నా పక్క పంట ఒక లబ్బర్ పాము జల్లు వాళ్ళ నిజంగా పాము లెక్క నిజంగా పాము వచ్చినా కానీ ఏర్పడదురా మొత్తం మనదే కావచ్చు లబ్బర్ అనుకుంటా పొద్దున భయపడాలట ఏ కుర్ర ఇప్పుడు చూస్తే భయమే పొద్దున్నకి తాజుగడిగో నువ్వే అరే డోర్ పెట్టురా సల్లా వస్తుంది డోర్ పెట్టు డోర్ పెట్టాలి డోర్ పెట్టు లోపల మొత్తం ప్యాకింగ్ ఉండే వరకు నిద్ర కడక పట్టింది టైం 10 అవుతుంది ఇంకా ఎవరు ఎవరురా పడా ఎవరి పాముతో కొడుతున్నా ఎవరి లేచిర్రు మెలకతోనే ఉన్నారు కాకపోతే లేస్తలేరు ఇట్లా ఎట్లా ముచ్చట పెడుతుడు అని చెప్తే మాట్లాడితే రిప్లై ఇస్తారు కానీ లేస్తలేరు ఎవరా కూర ఎడగొట్టినవే లేవుర్రా చిన్నపిల్ల అట్లా లేవుర్రా అసా లేవు అబ్బో సుర్రు పడుతుంది అది నిద్ర మాత్రం మస్తు నిద్ర ఎట్లా పట్టిందిరా జాంబీ మంచిగా పట్టింది నీకురా కోతే మళ్ళా నిద్రపోతాయి లేవు మరి లేతా లేచి ఏం చేస్తురు ముట్టుకో కాస్త నువ్వు అంత అనుకుంటా పడ్డాడు అందరు మీద అందరు విని మీద పిక్తారా ఎంత పిక్కరా ఎంత వాడు ఎక్కుతాను ఒక కాలుతో వచ్చి వెల్డింగ్ కొడతాడు ఇక కుంటితాడు అవుతాడు ఇక కుంటితాడు లేవు అరే అరే యాపలు తీసుకురా పట్టణ యాప పుల్లలు అయితే యాప పుల్లలు అయితే వచ్చినాయి కాకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు తలేడు మళ్ళీ అన్నాడు లేవు
వీడికి ఇచ్చుతారు వీడి మీద వీని పని చేయాలి. అసలు చెప్పానంటే వీనికి వచ్చిన గడ్డం వీనికి వచ్చేది ఉండే అసలు. ఇగో సేమ్ డిట్టు అటు చూడు మీసాలు తీసేయి మళ్ళీ కటింగ్ పోయినప్పుడు. పెరుగుతుంది మరి వీనికి ఆ గడ్డం అంతా పెరుగుతలే మిసాలా. ఇప్పుడు వచ్చేసి చాలా సేపటి తర్వాత మనోడైతే ఛాయ్ అయితే పెడుతుండు. సో చూద్దాం ఛాయ్ ఉంటుందా మరి పలిగిపోతా అని చెప్పేసి. ఒకవేళ ఛాయ్ ఫెయిల్ అయినా కానీ మా దగ్గర మధ్యాహ్నం దాకా సర్వైవ్ కానీ 2 ఐటమ్స్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి పాప్కార్న్, ఇంకోటి వచ్చేసి ఫ్రూట్స్ అవుతున్నాయి అనమాట. సో పలిపోతే ఏముంటాయి రే? పలిపోతాయి పక్కా పలగలేరా మంచిగా ఉన్నాయి ఇగో. చూద్దామా తల్లి బాగా పెట్టింది బావలియో. 11:49కి ఛాయ్ పెడుతురు, లేచే వరకే 10 అయింది. పొద్దుగా అన్నట్టు ఇది రాజు మంచిగా పెట్టి నేను పోతా కరం కాకముందు పోదు రోయ్ బంజా 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 అయిపోయినాయి. మంచిగా వాసన వస్తుంది. ఏం కాలే పెట్టక మళ్ళా చిన్న మనకు పాపం చేసుకొని కొండాలి. ఫస్ట్ వాళ్ళు అయిపోయినాయి. కుక్ చేయాలి ఇవి అంతేగో. అది అడుగురు రే మళ్ళీ పాప్కార్న్ వేసుకుందాం. ఇక చెప్తే రాజుగాడు ఫస్టే గెస్ చేసిండు పాలు పడేటట్టునే అది అని చెప్పేసి. చలో ఇప్పుడు అది ఆడదాం పట్టు పేపర్ సీజర్ దా. చలో నన్ను గుద్దాలని చెప్తుర్రే. గుద్దు చలో రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. నేను నిన్ను, నువ్వు వాడిని, వాడిని నన్ను. నువ్వు ఒకటి ఫస్ట్ గట్టి కొడతాడు వాడిని. వాడు చలో 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 గుద్దా సార్ కొడుతుందా పాప్కార్న్ వేసుకుంటాడా రాకి నువ్వు రా. చలో దే పాప్కార్న్ చలో మాడదాం. మేము ఇతను ఆడ కొన్ని ఎదురా బక్క బక్కలు మీరు చెమ్మ చెక్క ఆడుకోర్రి. ఇట్లా చెమ్మ చెక్క అనుకోండి బొక్కలవే మళ్ళా గట్టి మూతలేదన్నా ఇప్పుడు చేతిరా మరి చేతి ఒక్కసారి అన్ని కొట్టింది ఒక ఎత్తు బటర్ మొత్తం గడ్డ పెట్టినట్టున్నది. ఈ ఒక్క ప్యాకెట్ వేస్తారు. ఇది ఎంతరా 40 రూపాయలు 50 రూపాయలు 200 300 పాప్కార్న్ సినిమాలల్లా. రా పేపర్ సీజర్. నేను వీడిని నిన్ను నేను నిన్ను నేను కత్తెర పెట్టినా వాడిని కొట్టు ఫస్ట్. తాజుగా నువ్వు ఫస్ట్ అని కొట్టు. నేనే లాస్ట్ కొడతా. గుద్దా కొడుతుందా గిట్టు భుజానికి భుజవచ్చు. పుష్పరాజు ఇట్లా స్టాండ్ లెక్క ఉంటుందా? అది సెట్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా పాప్కార్న్ మళ్ళీ ఫ్రూట్స్ నీకు వస్తే పైన అయిపోతుంది నాకు యాక్టివిటీ చేసి. ఇది తిన్న తర్వాత ఏం చేస్తామంటే స్నేక్ లాడర్ గేమ్ ఆడాం. మస్తు నలుగురు ఆడతారు అలా. ఒక పమ్మన రాలే దీనిలాగే ఉన్నదిగా మనతో రాత్రి. ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. గేమ్ ఏంటిదంటే మనం పాముల పుట్టలు ఉన్నందుకు పాము రిలేటెడ్ గేమ్ ఆడాలి కాబట్టి కైలాసం అయితే ఆడుతున్నాము. కైలాసం అంటే చాలా మంది తెలియదు కావచ్చు. స్నేక్ ల్యాడర్ గేమ్ అయితే ఆడతాం. ఇది బాగా ఆడతారు అసలు ఆన్లైన్లో ఆడతారు. నాకు ఇది నా మధ్యలో ఇది నీది ఏడింది ఇది నీది అనుకో ఇది నీది మధ్యది నాది.
లాస్ట్ ఉంది ఇది కనబడతలేదు రేటు అక్కడికి వాళ్ళకుండా ఇక్కడికి మనకుంటాయి అట్లుండదు ఫస్ట్ అయింది మీరు ముగ్గురు ఉన్నారు కదా. అయిపోయింది మాకు ఏర్పడతలేదు మరి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ రెడ్ అందరి దగ్గరికి వచ్చారు 3 వస్తే గెలుస్తా 3 వస్తే గెలుస్తా 3 వస్తే 3 ఎందుకు పనిచినవరా రికార్డింగ్ వచ్చినాను రికార్డింగ్ వచ్చింది వాడు గెలవంగానే అయిపోతుంది గేమ్ ఆడికే ఫస్ట్ విన్నారు అప్పచ్చాలి పోతా ఉన్నారు ఎంతసేపు కానీ ఇటు హ్యాకర్ డైరెక్ట్ ఆకలి అవుతుంది లంచ్ టైం అయ్యే వరకల్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దానిమ్మ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లనే మంచిగా కోస్తున్నాము. ఇట్లా డిఫరెంట్ స్టైల్ ఇట్లా ఓ అంత చల్ల ఉన్నాయి ఇవి చలికి వేడి ఉంటాయట ఇవి ఇవి ఏం వేడి ఉంటే దానిమ్మ పండు ఇవి ఎట్లా కోస్తారో కానీ ఇట్లా అయితే కోసిన బాగా మస్తున్నాయిరా. తినూరి మంచిగా ముక్క తీసుకొని ఒలిచి పెడితే తింటాను చూస్తుర్రా. ఆల్మోస్ట్ గైస్ మన క్యాంపింగ్ టైం అయితే క్లోజ్ కానీ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ టైం మీరు బొంతల హౌస్ పైన ఏదైతే కామెంట్లు వేసారో అవైతే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్రవంతి గుంటుకా అని ఉన్నది. అన్న ట్రాక్టర్ మీద ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయడానికి కామెంట్ చేసింది. ట్రాక్టర్ మీద తిరుగుడు ఓవర్ నైట్ మంచిగా ఉంటుంది, ఒకసారి ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరుణ రామదాస్ అని ఉన్నది. వైల్డ్ వాటర్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయండి అని కామెంట్ చేసింది. ఇప్పుడు ఓము వైల్డ్ వాటర్ పార్క్ ఎప్పుడు పోతామంటే సమ్మర్ అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. సమ్మర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పోతే ఏంటంటే చలికి వర్షం అవుతలేదు ఆడ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఛాలెంజ్ అట. ఐస్ క్యూబ్స్ ఛాలెంజ్ ఆడి మొన్ననే చేసినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహీంద్రా అని ఉన్నది. వైజాగ్ భీమిలీలో హాంటెడ్ హౌస్ ఉంది, అక్కడ క్యాంపింగ్ చేయండి అట. సో చూడాలి, భీమిలీలో హాంటెడ్ హౌస్ ఉందట. భీమిలి అంటే ఒక ఊరా? ఊరుగా వచ్చిన తెలుసా. నెక్స్ట్ కామెంట్ సిద్దిపేట మీటప్ కోసం వెయిటింగ్. సంజు కామెంట్ చేసిండు, సిద్దిపేటలో మీటప్ పెడితే మస్తు మంది వస్తారు, చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి ప్రసాద్ ఉన్నది. సాయి అన్న మ్యాజిక్ షో సూపర్గా ఉందని కామెంట్ చేసిండు. ఘోరంగా చేసినాం. అదే అది మొత్తం మీకు ఆల్రెడీ తెలుస్తుంది కావచ్చు, కనబడుతుంది కావచ్చు, కానీ వీళ్ళ రియాక్షన్స్తో అది ఎట్లా అనిపించింది అంటే రెండు కొత్తలో తెచ్చి కూర్చుని పెట్టినా అనుకోండి పిచ్చోడు అయిపోతాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అంజలి అని ఉన్నది. మండి ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. మీరే తయారు చేసుకొని మండి ఛాలెంజ్ అట చేయవచ్చు. ఎందుకు కాదా మనతోని చూద్దాం, ప్లాన్ చేద్దాం. సో మొత్తానికి ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు కామెంట్స్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ మన క్యాంపింగ్ వీడియో అయితే రెడీ చేస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే వేయండి. పోవా సవాల్ పోతే క్లోజ్ కదా టైం అయితే పని. సో మొత్తానికి గాయస్ 24 hours వచ్చేసి మనమైతే పుట్టలో సర్వైవ్ అయితే అయినా ఎత్తుందా ఘోరంగా ఉన్నది పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. కానీ ఎనీవే మొత్తానికి మనమైతే దీంట్లో అయితే సర్వైవ్ అయితే అయినా పాములు లెక్క అట్లా నడతాసేది వెళ్ళినా. సో మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ఎట్లా అనిపిస్తుందో మీరు కామెంట్ అయితే వేయరి. చూస్తే రియల్ పుట్ట లెక్క ఉందా లేదా అది కూడా కామెంట్ అయితే వేయరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.